అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశిధర్ రెడ్డి. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చిన్నపిల్లల డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీకు చిన్నపిల్లల్లో వచ్చే న్యూమోనియా అనే వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి మీ ముందుకొచ్చాను. ఈ న్యూమోనియా అన్నది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్. దీన్నే మనం వాడుక భాషలో నిమ్మో అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. న్యూమోనియా బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ న్యూమోనియా పిల్లల్లో ఎలా సంక్రమిస్తుంది? వ్యాధి బారిన పడ్డ పెద్దలు లేదా పిల్లలు దగ్గడం, తుమ్మడం వల్ల క్రిములు గాలిలోకి చేరి ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ గాలి సంచుల్లో గాలికి బదులుగా ఈ క్రిములు కఫాన్ని, చీముని లేదా ద్రవాన్ని వచ్చేలాగా చేస్తాయి. సో దీని యొక్క లక్షణాలు ఏంటి? న్యూమోనియా కామన్గా మనం చూసుకుంటే పిల్లల్లో న్యూమోనియా వచ్చిన పిల్లల్లో దగ్గు, జ్వరం, ఆయాసం, ఊపిరి తీసుకోలేకపోవడం, శ్వాస తీసుకుంటున్నప్పుడు డొక్కలు ఎగరేయడం, ఛాతీ నొప్పి, ఇంకా తీవ్రమైన జబ్బులో స్పృహ కోల్పోవడం వంటివి కూడా చూస్తూ ఉంటాం. సో పైన చెప్పిన లక్షణాల్లో ఏవి పిల్లల్లో కనిపించినా ఇమ్మీడియట్గా దగ్గరలోని చిన్నపిల్లల డాక్టర్ తీసుకెళ్లడం ఉత్తమం. అక్కడ వ్యాధి నిర్ధారణకు కానీ వ్యాధి యొక్క తీవ్రతను కానీ గుర్తించడానికి మనకు రక్త పరీక్షలు, ఎక్స్రేలు తీపించవలసి ఉంటుంది, ఛాతీ ఎక్స్రేలు తీపించవలసి ఉంటుంది. ఇకపోతే దీనికి చికిత్స ఏంటి? ట్రీట్మెంట్ 2 రకాలుగా చేయొచ్చు. వ్యాధి అంత తీవ్రంగా లేని పిల్లల్లో, నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోగలిగిన పిల్లల్లో, జ్వరం, దగ్గు తక్కువగా ఉన్న పిల్లల్లో నోటి ద్వారా మందులతో చికిత్సను అందించవచ్చు. తీవ్రమైన దగ్గు, తీవ్రమైన జ్వరం లేదా స్పృహ కోల్పోవడం, శ్వాస తీసుకుంటున్నప్పుడు డొక్కలు ఎగరేయడం వంటి లక్షణాలు తీవ్రమైన జబ్బుని సూచిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో పిల్లల్ని వెంటనే దగ్గరలోని హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేసి సూది మందులు పెట్టుకోవడం ఉత్తమం. ఇక నివారణ మార్గాలు: 1, దగ్గు, జ్వరం వంటివి ఉన్న పెద్దలు కానీ పిల్లలు కానీ నుంచి ఇంట్లో మిగతా పిల్లల్ని దూరంగా ఉంచడం, పిల్లలకు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం నేర్పించడం. 3వది అతి ముఖ్యమైనది పౌష్టికాహారం ఇవ్వడం పిల్లలకు. ఈ పౌష్టికాహార లోపం వల్ల ఇమ్యూనిటీ లేదా రోగనిరోధక శక్తి అనేది పిల్లల్లో తగ్గిపోతుంది. దానివల్ల తరచుగా జబ్బు పడడం లేదా న్యూమోనియా ఇటువంటి జబ్బులు వచ్చినప్పుడు పిల్లలు తీవ్రంగా పిల్లల్లో రావడం వంటివి చూస్తూ ఉంటాం. అందువల్ల పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. 2వది టీకాలు. టీకాల్లో చాలా రకాలైన టీకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మొదటిది పీసీవీ లేదా న్యూమోకోకల్ టీకా. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 6, 10, 14 వారాల్లో వేయాల్సి ఉంటుంది. 2వది ఇన్ఫ్లుయెన్జా టీకా లేదా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఇది 6 నెలల వయసప్పుడు 2 డోసులుగా ఇవ్వవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రతి సంవత్సరం 1 డోసుగా ఇవ్వవలసి ఉంటుంది. పైన చెప్పిన న్యూమోనియా యొక్క లక్షణాలు మీ పిల్లల్లో కనిపించినట్లయితే లేదా దానికి సంబంధించి ఎటువంటి సహాయం కొరకైనా, సలహా కొరకైనా లేదా టీకాల సేవలు విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లల డాక్టర్లను సంప్రదించి ఈ సేవల్ని వినియోగించుకోగలరని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.